అండి, బాగున్నారు. ఈ వీడియోలో వాయిస్ కొంచెం ఎక్కువగానే ఇద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ డప్పుల సౌండ్లో నా వాయిస్ వినిపిస్తుందా లేదా అనేది. ఎందుకంటే మరి డప్పుల సౌండ్ ఒకటే పెడితే ఏంటి అనేది మీకు అర్థం కాదు కాబట్టి నేనైతే వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది వచ్చేసరికి మొన్న మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది మ్యారేజ్ ఉంటే అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళాము. ఆ ఊరు పక్కనే అన్నయ్య వాళ్ళ ఊరు కూడా ఉంది. అయితే ఆ రోజు జాతర అనేసి తెలిసి ఇక్కడికైతే వచ్చాము. అమ్మ వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పాడంట అన్నయ్య రమ్మని. అమ్మ వాళ్ళకైతే కుదరలేదు. మేము ఎలాగా ఇక్కడికి వచ్చాము కదా అని సద్దంతల జాతర చూద్దామని అమ్మవారి దర్శనం కూడా చేసుకుందామని ఇలా అయితే వచ్చాము. ఇంకా అన్నయ్య అయితే మమ్మల్ని ఇలా గుడి దగ్గరికి అయితే తీసుకొచ్చేసారండి. ఈ గుడి ఎక్కడో మీకు తెలిస్తే కామెంట్ అయితే చెయ్యండి. చుట్టూ కొబ్బరి చెట్లు, మధ్యలో అమ్మవారు అయితే ఉంటారండి. ఇక్కడ అమ్మవారు వెలిసిన అమ్మవారి పేరు వచ్చేసరికి సత్తమ్మ తల్లి. ఎవ్రీ ఇయర్ ఇక్కడైతే జాతర అయితే చేస్తారు. అన్నయ్య వీడియో తీస్తున్నాను, నా వీడియో పెట్టకమ్మా అనేసి ఇలా అయితే కచ్చిప్ అయితే అడ్డు పెట్టేసుకున్నారు. ఇంకా రండి అని మమ్మల్ని అయితే గుడికి అయితే తీసుకెళ్ళిపోయారు. మీకు కూడా చూపిస్తాను రండి. ఇక్కడ సత్తమ్మ తల్లి చాలా అందంగా ఉంటారు. మీరైతే చూసి అమ్మవారికి కూడా దర్శనం అయితే చేసుకోండి. అలాగే సత్తమ్మ తల్లి ఏ ఊర్లో ఉన్నా జాతర అనేది ఒకే విధంగా అయితే ఉంటుంది. మార్నింగే చేస్తారు సత్తమ్మ సంబరం అనేది. అయితే ఇంకో అమ్మవారిని చూసారా, మేమైతే ఇలాగ ఇక్కడైతే ఫోటోలు అయితే తీసేసుకున్నాము. ఇక్కడ చూసారా ఊరి గ్రామస్తులంతా ఉన్నారు. అలాగే అమ్మవారికి అటపోతేస్తున్నారండి. అందుకే చుట్టూ జనం అయితే ఉన్నారు. ఈ ఊరి వారందరూ ఖచ్చితంగా వచ్చి ప్రసాదాన్ని అయితే స్వీకరిస్తారు. అమ్మవారికి ఇక్కడ మార్నింగ్ అయితే భోజనాలు అయితే పెడతారు. పోతురాజు చూసారా భలే ముద్దుగా అయితే ఉన్నాడు కదా. చుట్టూ జనాలు ఏం చూస్తున్నారంటే అక్కడ అమ్మవారికి కుంభం అయితే వేస్తున్నారండి, అదే చూస్తున్నారు. ఇక్కడ అమ్మవారు అలా లోపల నుంచి తీసుకొచ్చి ఇక్కడైతే ప్రతిష్టాపన చేశారు. తర్వాత అయితే గుడి అయితే కట్టారండి. చూసారా తాడి చెట్టు ఉంది కదా, ఇక్కడైతే అమ్మవారిగా పోలుస్తారు. సత్తమ్మ తల్లి అనగానే తాడి చెట్టు అనేది మొక్కుతారు కదండి. అలా అయితే కొబ్బరి చెట్టు మధ్యలో టెంట్లు వేసి ఇంకా భోజనాలు అయితే పెట్టారండి. మేము కూడా ప్రసాదం అయితే స్వీకరించాము. అన్నయ్య మాకు వాటర్ తీసుకురావడానికి అయితే అన్నయ్య అయితే వెళ్ళారు. మేము వెళ్ళేటప్పటికి చాలా మంది వచ్చి వెళ్ళిపోయారు. మేమే లాస్ట్ వచ్చాము అనుకుంటా. ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరి ఇల్లు చూసుకుని వచ్చాము. అయితే మీకు సత్తమ్మ సమరం అనేది మామయ్య ఊర్లో మే నెల 4వ తారీఖున అయితే జరుగుతుంది. మామయ్య వాళ్ళే చేస్తున్నారు. సో మీకు మొత్తం వీడియో అనేది నేను అక్కడైతే చూపిస్తాను. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఏ ఊరో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.